95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. షాద్ నగర్ పట్టణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. వైద్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారాలు అందిస్తుందన్న ఎమ్మెల్యే. మెడ్ ప్లస్ ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన కేఎల్ఆర్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు. సెలెక్ట్ అయిన 47 మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లు అందించిన మెడ్ ప్లస్ హెచ్ఆర్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 6 దుర్మరణం, 4 తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు భీమిరెడ్డి, జిల్లా యువజన నాయకులు కుమ్మరి స్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆనందం, లాలు, కృష్ణ, బ్లాక్ 2 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ కుమార్, ఉప్పు సోమలింగం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మనకు కావాల్సిన నిధులు మనకు వస్తాయి. మనకు కావాల్సిన ఆ నిధులు అమలు ఎట్లా చేయాలో అన్నకి ఈజీ అవుతుంది. ఎంత మంది గెలిస్తే అంత సత్తా చాటితే మనకు కేంద్రం నుండి నిధులు ఎప్పుడు వస్తలేవు. ఎందుకంటే కేంద్రంలో మొన్నటిదాకా బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళకి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటారు. ఇక్కడనేమో ఆల్రెడీ రేవంత్ అన్న చీఫ్ మినిస్టర్ అయిపోయిండు. అంటే రాబోయే 5 సంవత్సరాలు అన్న సీఎం ఉంటాడు కాబట్టి వాళ్ళ కళ్ళు కుడుతున్నాయి బీజేపీ వాళ్ళవి. మనం ఏం చేయాలి? మనం గెలవాలి. మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బీజేపీ వాళ్ళకి వచ్చి చెప్తామండి. మనమేమో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తారు. మొన్న రేవంత్ రెడ్డి అన్న 6 గ్యారెంటీలు ఇస్తా అంటే మీరందరూ అమ్మా మా ఇంటికైతే ఉచిత కరెంట్ వస్తుంది, ఉచిత బస్సు వస్తుంది, 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది, కోడల పిల్లలకు 2500 వస్తాయి, అత్తకు 4000 వస్తాయి, అందరికి 2500 రూపాయలు మళ్ళా పెన్షన్లు వస్తాయి. ఇవన్నీ అనుకొని అందరూ దీవించి నా మాట తల్లి ఏ ఒక్క 6 గ్యారెంటీలలా ఏ ఒక్క గ్యారెంటీ అన్నా అమలు కాకపోతే నన్ను నిలదీయండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ మందికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. మన దగ్గర మొన్న ఎలక్షన్లు అయినాయి అని చెప్పి ఈ నెల, వచ్చే నెల, జూన్ నెల 3 నెలలు ఒకటేసారి మీకు మీ లెక్కలలో వేస్తారు. ఎందుకు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆపారు. మీకు ఎవరికన్నా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వకపోతే ఈ నెల, వచ్చే నెల 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ ఆసుపత్రులే కాదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 లక్షల వరకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదైన తర్వాత షాద్ నగర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహ కాలనీలో డాక్టర్ కవిత ఏర్పాటు చేసిన శ్రీ సాయిరాం మల్టీ స్పెషాలిటీ సిటీ స్కాన్ సెంటర్ తో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ వంటి నగరాలకు ధీటుగా షాద్ నగర్ పట్టణంలోని అత్యధిక వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్న వైద్యురాలు కవితను ఈ సందర్భంగా అభినందించారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చిన పేషెంట్ కు మెరుగైన వైద్య సేవలను అందించి ప్రాణాలు కాపాడాలన్నారు. వైద్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారాలు అందిస్తుందన్నారు. పేద మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో వైద్య సేవలు ఉండాలన్నారు. వైద్య అభివృద్ధితోనే సమాజ శ్రేయస్సు మనుగడ సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యాలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంబీబీఎస్ ఎండి కవిత, ప్రవీణ్, రాములు, శ్రీను, మాజీ చైర్మన్ ఆగునూరి విశ్వం, డాక్టర్ శ్రీనివాస్, దిలీప్ చందర్, డాక్టర్ బాలరాజ్ గౌడ్, పలువురు ప్రజా ప్రతినిధులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అబద్ధం పురుషం వశో తన్యజ్ఞం పరిహిజి ఎవర్ గ్రీన్ సిపిఆర్ మేడం గ్రూప్ ఫోటో తీసుకుంటాం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి కూడా సరారా మీరు అదే ఇక్కడ భగవంతుడు ఉంటాడు మంచి జరుగుతుంది. ఇప్పుడు మా బామ్మ ఎంత క్లిక్ అయింది తెలుసు కదా అయినా కదా మోటివ్ మనకు అరుణ్ ఫేమస్ నేను సర్పంచ్ ఫేమస్ సార్ ఇక్కడ చూడండి పాల్వంచులో గల కేఎల్ఆర్ విద్యా సంస్థలకు సంబంధించి కేఎల్ఆర్ ఫార్మసీ కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూ మెడిప్లస్ సంస్థ 2వ రోజు నిర్వహించిన ఇంటర్వ్యూలోని కేఎల్ఆర్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ ఇంటర్వ్యూలలో 47 మంది సెలెక్ట్ కావడం జరిగిందని కేఎల్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ కె నాగమణి అన్నారు. 47 మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లు మెడిప్లస్ హెచ్ఆర్ మహమ్మద్ తాజుద్దీన్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం పురుషోత్తమన్ అందజేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని డైరెక్టర్ మురళీ ప్రసాద్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. Samrin. Sir, Monica తీసుకోండి లాస్ట్ ఉంటారు కదా మౌనికా గ్రేస్. భవ్యశ్రీ. Shruti. జాబ్ వచ్చేసింది అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ స్నేహిత I completed my 10th in Vadrachal, Sri Gautam School with 8 points, and my intermediate in Vadrachal with 74%. I am pursuing B.Pharmacy in Palwancha, Kerala. Very good. What about your father? He is BPL employee. BPL. What about your mother? She is house. Any siblings? Yes, brothers. What is doing now? Studies. Yes, studying. After completion of your course, what do you want to do? I want to do jobs. You want to do job. Why? Why you are not preferring for the higher studies? I complete pharmacy also something. So you want to do the pharmacy simultaneously with a job. Yes. Okay. Good. Good. వచ్చిన ఆఫర్ని లెటర్ని మీరు రిప్లేస్ చేసుకొని జాయిన్ అయితే తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మీకు శాలరీ ఎక్కువ తక్కువ లేకపోతే ప్లేస్ బాగా దూరం ఉంది దగ్గర ఉంది అని ఆలోచించుకోకండి. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బెటర్ ఆపర్చునిటీకి ఇంకా వెళ్ళొచ్చు అన్నమాట. Madam, these guys are too talented, man. They want to go with the simultaneously. They want to go with the higher education and with the job.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం బైపాస్ పై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో 6గురు దుర్మరణం చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. కోదాడ మండలం చిమిరియాలకు చెందిన జిల్లా శ్రీకాంత్ తన రెండవ కుమార్తె లాస్యకు చెవులు కుట్టించేందుకు హైదరాబాద్ నుంచి 10 మంది కుటుంబ సభ్యులతోటి విజయవాడ దగ్గరలోని గుణదల చర్చికి బయలుదేరారు. ఈ క్రమంలోనే కోదాడ బైపాస్ లోని దుర్గాపురం స్టేజ్ వద్దకు రాగానే జాతీయ రహదారి పక్కనే నిలిపి ఉన్న లారీని బలంగా కారు ఢీకొట్టింది. అక్కడికక్కడే 6గురు మృతి చెందారు. మరో 4గురికి తీవ్ర గాయాలు కావడంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు జిల్లా శ్రీకాంత్, లాస్య, మాణిక్యమ్మ, చంద్రరావు, స్వర్ణ, కృష్ణంరాజులుగా గుర్తించారు. క్షతగాత్రుడు నాగమణి, లావణ్య, కౌశిక్, కార్తిక్లు కోదాడలో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఒకే కుటుంబం కావడంతో తీవ్ర విషాద ఛాయలు ముక్కున్నాయి. మరో 10 నిమిషాల్లో మృతుడు శ్రీకాంత్ స్వస్థలంకు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వచ్చేస్తుంటారు కూడా సార్. 100లోనే ఉంది బండి అదేవిధంగా మా చెల్లి వాళ్ళ భర్త వాళ్ళ పాపతో ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. చిన్న పాప చెల్లి వాళ్ళ చిన్న పాపకి చెవులు కుట్టించాలని అంటూ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి విజయవాడ ఎక్కడికి పోతున్నారు? విజయవాడ గుందలు వెళ్తున్నారు. గుందలు వెళ్తూ చిన్న పాపకి లావణ్య చిన్న పాపకి చెవులు కుట్టించిన ఫంక్షన్ పెట్టుకున్నారు. నిజానికి మేము కూడా వాళ్ళతో కలవాల్సి ఉన్నాం. నాకు ఫోన్ చేశారు దీనికంటే 4:30 ఫోన్ చేశారు. వస్తున్నాం చిలకల వరకు రావాలని. బయలుదేరి వచ్చాడు. ఒక పావుగంటలు మళ్ళీ ఫోన్ చేసి 20 ఎవరు చెప్పారు తెలియదు కానీ ఫోన్ చేసి చెప్పారు ఇలా చనిపోయారు. మాకు ఫస్ట్ ఎప్పుడు వచ్చి ఇద్దరని చెప్పి తెలిసి అంతా ఒకే కుటుంబం. అంతా ఒకే కుటుంబం. ఒక నల్లుడు అన్నాడు. వీళ్ళంతా ఒక 5గురు ఇప్పుడు చనిపోయిన 4గురు గోవిందపురం. శ్రీకాంత్ అన్నతను అల్లుడు. వాళ్ళ చిమిరాల పాపది వాళ్ళ పాప లాస్ట్ అది చిమిరాల. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ సందర్భంగా గోల్నాక డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో గోల్నాక డివిజన్ కార్యకర్తలు, మహిళలు భారీగా తరలి వెళ్లారు. రామ్మోహన్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి చేసిందేమీ లేదని, ఈ ఎన్నికల్లో దానం నాగేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేస్తామని ఆయన అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ 1,00,000కు పైగా మెజారిటీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు అంబర్పేట నుంచి భారీ ఎత్తున రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో గోల్నాక నుంచి బస్సులలో మేమందరము మాంకాలమ్మ టెంపుల్కి పోయి అక్కడ దానం గారు పూజ చేసుకొని ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు కాబట్టి మేము భారీ ఎత్తున నామినేషన్ వేస్తున్నాము. 1,00,000 పైన మెజార్టీతోనే దానం నాగేందర్ గారు గెలుస్తున్నారు. ఎందుకంటే అంబర్పేట ప్రజలు, సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు కాబట్టి దానం నాగేందర్ గారు ఎంపీగా గెలుస్తున్నారు. ఎందుకంటే ఎవరు యాక్టివ్ ఉంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి మార్పు కోరుకుంటున్నారు మొత్తం తెలంగాణ ప్రజలు. కాబట్టి కంపల్సరీ దానం నాగేందర్ గారు మెజార్టీతో గెలుస్తున్నారు. సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు. ఇది మా ఛాలెంజ్. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే అందరికీ మొత్తం ప్రపంచమంతా మార్పు కోరుకుంటుంది. ఇది కొన్ని 100 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ, ఇందిరాగాంధీ గారు అటువంటిది జైలుకు వచ్చిన పార్టీ. ఇప్పుడు వచ్చిన పార్టీలో ఏదో షో చేస్తున్నారు. ఆ పార్టీని షో తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. కాబట్టి మళ్ళీ అందరూ చేయి గుర్తుకు ఓటేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు. థ్యాంక్ యూ. వేమిరెడ్డి కుటుంబంపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రశాంతి రెడ్డిని మీ గ్రామానికి వస్తే తరిమి కొట్టండి అంటూ బహిరంగ సభలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రామచంద్రపురం, పురంధరపురం గ్రామాల్లోని పలు చోట్ల ఎన్నికల ప్రచారం చేసి అనంతరం పురాంధ్రపురంలోని భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆపేస్తాడు, వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు. ఆ పిచ్చోడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేసేస్తాము.
ముస్లింస్కి సంబంధించిన రిజర్వేషన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తామని అతను మాట్లాడినాడు. వీళ్ళంతా దుర్మార్గులు, మోసగాళ్ళు, పగటి వేషగాళ్ళు. ప్రజలను మోసగించి వాగ్దానాలు చేసి ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇప్పుడు వస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు కరోనా వస్తే రాష్ట్ర వాలంటీర్స్ ఉన్నారు, మా సచివాలయ సిబ్బంది ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అందరం మీ మధ్య తిరిగి మీకు ధైర్యం చెప్పాం. ఎవ్వరూ కనబడలేదు. రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని షర్మిలమ్మ, చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ, పెద్ద ఎత్తున సూట్ కేసులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై కడప నుంచి పోటీ చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు స్వర్గంలో కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు, ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు. ఏ రాజశేఖర రెడ్డి గారి మీద అయితే ఎఫ్ఐఆర్ పెట్టించి కేసు రిజిస్టర్ చేయించి అన్నీ చేశారో, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టించిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలమ్మ పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశారు. గారి పరిపాలన చూశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తే వాగ్దానాలు చేయడం, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడం, అధికారంలోకి రావడం, ప్రజలను మోసం చేయడం, దాంట్లో చాలా దిట్ట. 600 వాగ్దానాలు చేయడం జరిగింది. ఏ ఒక్క వాగ్దానం కూడా అమల్లోకి రాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను పూర్తిగా విస్మరించి పెద్ద పెద్ద కోటీశ్వర్లను, ధనవంతులను దగ్గర పెట్టుకొని కోట్లకు పడగలెత్తాడే తప్ప పేద ప్రజల గురించి పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నా పేదలు బాగుండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలి, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి తపనతో అనేక సంక్షేమ పథకాలు దాదాపు 3 లక్షల కోట్లు మీకు అందరికీ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చాం, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఉండాలని ప్రజలు ఏ మండల హెడ్ క్వార్టర్స్కో, జిల్లా హెడ్ క్వార్టర్స్కో పోయి పనులు కాక తిరుగుతూ కాళ్ళు అరిగిపోయే విధంగా తిరిగేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా వాలంటీర్స్ వ్యవస్థను ఏఐఎంఐఎం అధ్యక్షులు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు మలక్పేట మజ్లిస్ ఎమ్మెల్యే హైమద్ బిన్ అబ్దుల్లా బలాలా మలక్పేట మజ్లిస్ కార్పొరేటర్ తో కలిసి డోర్ టు డోర్ పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే హైమద్ బిన్ అబ్దుల్లా బలాలాతో కలిసి ఆయనతో పాటుగా మాజీ హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మరియు మజ్లిస్ గుర్తు పతంగికి ఓటు వేసి బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీని గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మలక్పేట కార్పొరేటర్లు, మలక్పేట మజ్లిస్ ముఖ్య నాయకులు, మజ్లిస్ కార్యకర్తలు పాల్గొన్నారు. जय भीम, जय भीम। खैरियत दाढ़ी उड़ी बना के जनाब अहमद बलाला साहब जनाब ब्लैकबेट आपके महल्ले में पदयात्रा कर रहे हैं। आप नौजवानों और मेरी पतंग के निशान कोड देकर बैरिस्टर असदुद्दीन ओवैसी साहब को कामयाब लीजिए। याद है तो आवाज है तो जिंदगी देखा आपसे गुजारिश कर रहे हैं 13 मई को इलेक्शन है और इसके हर वक्त लोगों का इस्तेमाल करें, बैरिस्टर असदुद्दीन ओवैसी साहब को कामयाब बनाएंगे।
నారాయణపేట గవర్నమెంట్ చిల్డ్రన్స్ హాస్పిటల్లోని 9 నెలలుండే చిన్న పిల్లల రూములలో ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఆ ఎలుకలు పిల్లల దగ్గర ఉన్న తల్లికి కరవటం జరిగింది. ఒకవేళ పిల్లలు కరిసి ఏం చేయాలి? వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ ఎంప్లాయీస్మెంట్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ తరపున MEPA డిస్ట్రిక్ట్ ఆర్గనైజ్డ్ సెక్రటరీ రాజు ముదిరాజ్ కోరటం జరిగింది. మీరు ఇక్కడ ఎప్పుడు వచ్చిండ్రమ్మా? మీరు మేము సోమవారం వచ్చిండ్రా? దేనికోసం వచ్చింది? ఈ బాబు కోసమా? మీది ఎవరు? మీది మరికెల్ మాధవం. మీ పేరు? విజయలక్ష్మి. మీకు ఖర్చిందని ఎప్పుడు తెలిసింది? మీకు ఎలకలు తిరిగినట్టు చూసిండ్రా మీరు? ఎక్కడెక్కడ తిరుగుతుండే? మొత్తం అన్ని మంచాలు ఒకటి. ఏది కొట్టింది? చేకు పండు. ఇంకా ఓకే. ఇట్లకెళ్ళి ఆడుకుంటాయా మొత్తం ఎలుకలు? ఎక్కడ ఏది కొరికింది? ఈ బెడ్షీట్ అదే కొరికిందా? ఓకే. మీదమ్మా, మీది ఏమైంది? మీ దగ్గరికి వచ్చిన బెడ్షీట్ చినిగిపోయిందా? మీది బెడ్షీట్ అని చినిగింది అన్నారు. మీదే ఊరు? అవసరం పల్లె. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? బెడ్షీట్ మొత్తం చినిగిపోయిందా మరి? బెడ్ది ఎలుకలు ఖర్చు మొత్తం అంతా తిరుగులాడుతున్నా నేను. ఒక పిల్ల చెప్పుల వేసుకునేది ఆ పిల్ల అది గ్లాసులు తీసుకుపోయినా లోపలికి, మన స్టీల్ గ్లాసులు కూడా తీసుకుపోయినా. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ 3 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు పైన ప్రయాణిస్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఒక్కసారిగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ మంటలు లారీకి అంటుకున్నాయి. అయితే ఆ ప్రమాదంలో కారులో ఉన్న 2 సజీవ దహనమైనట్లుగా సమాచారం. దీంతో మేడ్చల్ నుండి శంషాబాద్ వెళ్లే ORR రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. పూర్తిగా దగ్ధమైన కారు నెంబర్ను కూడా గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. కొంచెం కాలిపోయింది. పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే జోగారావు నామినేషన్ సందర్భంగా పాత బస్టాండ్ నుంచి RDO కార్యాలయం వరకు భారీ ర్యాలీగా నిర్వహించారు. 2 కిలోమీటర్ల మేర భారీ ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సహకరించాలి దయచేసి. అమ్మా ఇటెవరు బాబు డివైడర్ పెంచి దిగిపోండి. కార్యకర్తలు అందరూ డివైడర్ పెంచి దిగిపోవాలి. దిగండి.
సాలూరు నియోజకవర్గంలో అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది. ప్రచారంలోని భాగంగా మెంటాడ మండలం సంతపేట జంక్షన్ నుండి పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతోటి మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా అందివ్వాలని కోరారు. ఈ రోజు ఈ కూటమి ఏర్పడడం మనం చూస్తున్నాం, కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ప్రస్తుతం మీరు ఇది చూస్తున్నారు అన్నారు. నియోజకవర్గంలో నేను ప్రతి మండలాన్ని కూడా టచ్ చేయాలని సంకల్పించాను. ప్రతి మండలాల్లోనూ నేను వెళ్లిన మన ఉమ్మడి కార్యకర్తలతోటి కాసేపు ముచ్చటించి మీ అందరినీ కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను మనోభావాలని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందన్నారు. కూటమి పార్టీలంతా సైన్యంలా కదిలి ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని అభ్యర్థించారు. మేము భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనుకున్నారో 3 ముక్కల ఆట చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. అంటే తలకాయ లేని మొండల్లాగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం. ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈరోజు. అంత అధ్వానమైన పరిస్థితిలో. రెండోది, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. చాలా మంది అనుకుంటారు అప్పుల కుప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని. కానీ ఈరోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి. అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం అప్పు తీరుస్తుంది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. షాద్ నగర్ పట్టణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. వైద్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారాలు అందిస్తుందన్న ఎమ్మెల్యే. మెడ్ ప్లస్ ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన కేఎల్ఆర్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు. సెలెక్ట్ అయిన 47 మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లు అందించిన మెడ్ ప్లస్ హెచ్ఆర్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 6 దుర్మరణం, 4 తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.